భగవద్గీతలో కృష్ణుడు మనకి క్షణికానందాల కోసం అవసరం లేని వాటి కోసం ప్రయత్నించి అవి పొందలేకపోయినప్పుడు వచ్చిన క్రోధం వల్ల బుద్ధిహీనత కలిగి అంధకారంలోకి వెళ్ళిపోతామని చెప్తాడు ఆయన. హనుమాన్ చాలీసాలో శ్రీ గురుచరణ కమలంలో నదిసేన మనసుని అర్థం శుభ్రం చేసుకుని ధర్మాదక మోక్షమును చదివిద పురుషోత్తమ సంగు శ్రీరామచంద్రుని మలికీర్తిని వరించదును. ఈ శరీరము బుద్ధిహీనత దగ్గరని తెలుసుకుని పవనకుమార్ని స్మరించదును. అతను నాకు బలమును బుద్ధిను విద్యను వసంగడేగాక కామాది వికారములన కలిగిన క్లేశము హరించుగాక అని ప్రార్థిస్తాం. తులసిదాసు రచించిన హనుమాన్ చాలీసాలో తులసిదాసు గారు హనుమాన్ చాలీసా చదువుతూ వల్ల వచ్చే ఉపయోగాలు చెప్తారు. ఒకే రోజులో 108 సార్లు కనుక హనుమాన్ చాలీసా చదివితే ఆంజనేయ స్వామి దయ మన కలుగుద్ది, ఆయన దీవులు ఉంటాయి మనకి. అదే ఒకే ఆసనం మీద కూర్చుని పద్మాసనం కానీ ఒకే ఆసనం మీద యోగాసనం మీద కూర్చుని లేవకోకుండా 108 సార్లు చదివితే ఆంజనేయ స్వామి మనతోనే ఉంటాడంట. సో ఈ విషయాన్ని నేను మా నాన్న రాధాకృష్ణమూర్తి, ఆయన ఆంజనేయ భక్తుడు, ఆయన హనుమాన్ చాలీసా బుక్లో చూశా. మా అమ్మ కూడా జయలక్ష్మి, ఆవిడ కూడా ఆంజనేయ భక్తురాలు. ఆ 108 సార్లు చదవడం అనేది ప్రయత్నం చేశాను నేను. మొదటిసారి నాకు ఒక నెల నుంచి 40 రోజులు పట్టింది 108 సార్లు చదవటం. ఇట్లా చదువుతూ ఒక్క రోజుకి 108 సార్లు చదివే పరిస్థితి చేయగలిగా నేను. ఒక్క రోజుకి 108 సార్లు చదివే పరిస్థితి వచ్చింది. అట్లా చదువుతున్నప్పుడు ప్రతిరోజు చదువుతాం అలవాటైంది నాకు 108 సార్లు. ఇట్లా చదువుతున్నప్పుడు నేను ఆంజనేయ స్వామి దృష్టిలో పడ్డా అనమాట. ఆయన నాకు ఒక ఉద్యోగం ఇచ్చినట్టు, నాకు ఆ ఉద్యోగానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడినట్టున్నాడు. ఆయన నాతో మైండ్లో సంభాషణ ఆలోచనలోకి వస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు రోజుకి 108 సార్లు చదువుతున్నావు కదా, సరే 1,00,000 సార్లు చదువుతాము చూద్దాము, లెక్క పెట్టి అన్నాడు. లెక్క పెడదామని చెప్పేసి నేను చిన్న నోట్బుక్ కొనుక్కుని, పాకెట్ నోట్బుక్, రోజుకి 108 అవనవండి, 105 పైన అవుతాయి, ఎన్ని అయితే అన్ని ఆ బుక్లో రాసుకునేవాడిని. 530కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన నా ఆలోచనలోకి వచ్చాడు. వచ్చి, నువ్వు నెంబర్లతో కాదు నాకు లెక్క పెట్టేది, ఏదన్నా ఒక అక్షరం కనుక్కో, ఒక అక్షరంతో లెక్క పెట్టి నాకు, నెంబర్లు కాదు, ఆ ఒక్క అక్షరం హనుమాన్ చాలీసాకి సరి సమానమైంది అవ్వాలి అని చెప్పేసి చెప్పగానే నేను దాని గురించి ఆలోచిస్తున్నా. మనకి చాలా వరకు ఒక్క అక్షరం అంటే ఓమోయే మైండ్లోకి వస్తుంది, ఆలోచనలోకి వస్తుంది. నేను ఓం అనుకుంటున్నా. ఆయన నాకు మీదకిట్టా వచ్చినట్టు వచ్చి రామ్ 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 అనే ఆ రామ్ అనే ఒక అక్షరాన్ని ఇచ్చాడు నాకు ఆయన. శ్రీరామ వల్ల రామ్ అని ఇచ్చాడు నాకు ఆయన, ఓంలాగా రామ్. సర్లే, నేను ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు ప్రతిరోజు రామ్తో లెక్క పెట్టుకుంటా రాసుకుంటా వెళ్తున్నా. ఈ విధంగా 1 నుంచి 2-3 సంవత్సరాలు, 2 నుంచి 3 సంవత్సరాలు 2 లక్షల సార్లు చదివే హనుమాన్ చాలీసా. రోజుకి ఇక చదువుతాం, బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మనకి అనవసరమైన వాటికి జోలికి వెళ్ళము, మన అభివృద్ధి ఉంటుంది, బాధ్యతలు తెలుస్తాయి. చాలా బాగుంది. చాలా బాగుందన్నప్పుడు మనం అది ఉపయోగపడుతున్నప్పుడు ఎందుకు ఆపుతాం? సరే చదువుతున్నా. 2 లక్షలు అవగానే ఆయన మళ్ళీ వచ్చాడు ఆలోచనలోకి. నువ్వు హనుమాన్ చాలీసా చదవ అవసరం లేదేక, రామ్ రాయి అని నాకు వరం ఇచ్చాడు అనమాట. ఇక నువ్వు రామ్ రాస్తే నేను హనుమాన్ చాలీసా చదివినట్టే తీసుకుంటాను, రామ్ రాయని చెప్పేసి నాకు వరం ఇచ్చాడు. అంటే నేను రామ్ రాస్తే హనుమాన్ చాలీసా చదివినట్టే.
హనుమాన్ చాలీసాలో ఏముంటుంది, ఈ మంచి బుద్ధులు కావాలని ఉంటుంది. ప్లస్ రాముల వారికి నువ్వు సీత దాడి తెలియజేసావు, లక్ష్మణుల వారికి నువ్వు సంజీవుని తీసుకొచ్చి ప్రాణం కాపాడావు. ఆయన చేసినవన్నీ ఉంటూ ఆయనకి జయజయలు కొడతా సంతోషపెట్టే విధంగా ఉంటుంది. రామ్ అంటే ఇంకంతకన్నా ఎన్నో రెట్లు సంతోషపడతాడు ఆయన. అది నాకు అర్థమయ్యి సర్లే ఇక నేను రామ్ రాయటం బిగిన్ చేసిన తర్వాత ఇట్టా ఇండియాలో ఉన్నప్పుడు ఒక 22 లక్షల వరకు రాశాను. అమెరికా వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 76 లక్షల చిల్లర, అంటే 77 అవుతుంది, 99 లక్షల చివరి వరకు వచ్చింది. ఇదంతా చూస్తుంటే అనిల్ స్వామి ఉన్నట్టు రుజువు స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ఆయన శ్రీరామ అని బయట రాస్తారు, నాకు తెలియదు. అది రామ్ అనేది నాకు ఇవ్వటం ఏంటి, ఒక అక్షరం ఇవ్వటం ఏంటి, ప్లస్ నేను మంచి బుద్ధులు నాకు అన్ని ఇవ్వాలంటే ఆయన చూడండి, నాకు మంచి బుద్ధులు అన్ని ఎట్ట ఇచ్చాడు. రాములు వారు రామ్ అనే పదాన్ని ఇచ్చాడు నాకు ఆయన. అంటే రామ్ అనే పదంలో అన్ని మంచి ఉత్తమ గుణాలు, పురుషోత్తముడు రాములు వారు ఉత్తమ గుణాలను రాయమని చెప్తే దాని నుంచి నాకు మంచి గుణాలు వస్తాయని అసలు అద్భుతం కాదు ఇది. బాధ్యతలు తెలిసినవి మనకి, ఈ బాధ్యతలే కాకుండా మనం పవిత్రంగా మారటానికి, అంటే మనకి సెన్సస్ అంటే ఇప్పుడు చూస్తాం ఇవన్నీ పంచేంద్రియాలు, వీటిని శుద్ధి చేసుకునే విధంగా ఆ సాధనం నాకు ఉపయోగపడింది. ఆ సాధన చేయడం వల్ల వెలుగులో బతుకుతాం అనమాట. మనం చీకటి బతుకున్నదేక అబద్ధాలు ఆడతాం, మోసం చేయటం, ఒకరి మీద ఆధారపడతాం అనేది ఉండదు, అసలు అవసరం లేదు కూడా చాలా వరకు. అది తెలుసుకుంటాం చాలా ముఖ్యం. అది తెలుసుకోవడానికి రాముల వారిని జపిస్తాం అనేది చాలా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఆయన పురుషోత్తముడు, అంటే అసలు అద్భుతం అనమాట ఆయన. అది ఒకసారి అలవాటైన తర్వాత నేను ఒకసారి గంట సేపు రాశాను అనుకోండి, రామ్ 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 అంట. ఆ గంటలో నేను రామ్ అనే పవిత్రమైన ఒక ఆయన పదాన్ని మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. ప్లస్ వెళ్తాం వల్ల ఏమవుతుంది అంటే మీకు చెడు అనేది మనకి మైండ్లోకి ఏవి రాదు. ఇక మైండ్ అంతా రామ్తో నిండిపోయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇక చెడుకి ఇది ఉండదు, దాంట్లో ప్లేస్ ఉండదు. దానివల్ల మీకు ఒకరోజు రాశారనుకోండి, ఒకరోజు మీరు రామ్ గురించి రాస్తుంటే మైండ్లోకి చెడు రాకుండా చేయగలుగుతారు. అది ఒక నెల రాశారనుకోండి, సంవత్సరం రాశారనుకోండి, కొన్ని సంవత్సరాలు రాశారనుకోండి, మైండ్కి అర్థమైపోద్ది. నేను చెడు చేయకుండా చెడు అవసరం లేదు మనకి బతకడానికి, మంచిగా బతకని అర్థమైపోద్ది. ఈ అర్థమైపోయిన తర్వాత ఈ పంచేంద్రియాలు శుద్ధి అవుతాయి. శుద్ధి అయిన తర్వాత పంచేంద్రియాలకి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే ప్రతి ఒక్కరికి జ్ఞానేస్త్రం ఉంటుంది. దాన్నే మూడో కన్ను అంటారు. ఆ జ్ఞానేత్రం అనేది మనకి చూస్తూ మీన్ చేస్తుంది, ప్రారంభిస్తుంది. జ్ఞానేత్రం చూస్తాం ప్రారంభిస్తుంది. ఆ ప్రారంభించిన తర్వాత మీరు అప్పుడు ప్రపంచంలో ఈ విశ్వం ఏంటి, అసలు మనం ఎక్కడ ఉన్నాము, భూమి మీద ఉన్నాము, భూమి ఎక్కడ ఉంది, సూర్యకక్షలో ఉంది, అంటే ఈ సూర్య కుటుంబంలో ఉంది, అంటే సోలార్ సిస్టమ్. ఇవన్నీ కొత్త ఆలోచనలు. అసలు ఈ రాముల వారు ఏంటి, విష్ణుమూర్తి అవతారం, ఎన్ని అవతారాలు ఉన్నాయి, అసలు ఈ అవతారాలన్నీ ఏంటి, అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మీకు ప్రశ్నలకి ఆన్సర్లు మీకు రామ్కోట రాస్తుంటే, రామ్ అని రాస్తుంటే ఆన్సర్లు వస్తూ ఉంటాయి మీకే. మీరే బుక్ చదవసలా, మీ జ్ఞానం ఆ రామ్లో నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచేంద్రియాలు మూడో కన్ను ఓపెన్ చేసినాయి కదా జ్ఞానేత్రాన్ని, ఆ జ్ఞానేత్రం చూడగలుగుతాయి అన్ని. ఈ సాధన ఖచ్చితంగా పనిచేస్తుంది. మొట్టమొదటిగా పనిచేయడం అంటే మీరు చెడు చేయడం మానేస్తారు. చెడు అసలు అవసరం లేదు తెలుసుకుంటారు. మీకేది అవసరం ఏదో అవసరం లేదు తెలుసుకుంటారు. అది బాగా ఉపయోగపడుతుంది మీకు. తర్వాత బాధ్యతలు తెలుస్తాయి. బాధ్యతలు తెలుస్తుంటే ఒక మంచి భర్తగా, ఒక మంచి కొడుకుగా, ఇట్లా అన్ని బాధ్యతలు అన్ని కరెక్ట్గా మీరు బాధ్యతలు తెలుస్తాయి. అన్ని చక్కగా చేస్తారు, మీరు సంతోషపడతారు, వేరే వాళ్ళని సంతోషపెడతారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు, వేరే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతారు. ఇదే మంచి అంటే. మనం చేసే ప్రతి పని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి వేరే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచితే, మనం చేసే ప్రతి పని మిమ్మల్ని సంతోషపెట్టి వేరే వాళ్ళని సంతోషపెడితే అదే మంచి. సో మంచిలో బతుకుతారు, చక్కగా మోక్ష మార్గంలో ప్రయాణిస్తారు.
ఇది నా జీవితంలో జరిగిన దాన్ని మీ అందరికీ తెలియజేస్తుంది అనమాట. జై శ్రీరామ్. ఓం శ్రీ సీతయే నమః. జై హనుమాన్.